మరికొన్ని రోజుల్లో ఆషాఢ మాసం రానుంది. ఈ క్రమంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు బోనాల జాతరను జరుపుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఏర్పాట్లలో ఎక్కడా లోపం లేకుండా అధికారులు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. తెలంగాణ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది హైదరాబాద్ చార్మినార్ బిర్యానీ. ఆ తర్వాత ప్లేస్ లో బోనాలు నిలుస్తుంది. ఆషాఢ మాసంలో ప్రారంభమై నెల రోజుల పాటు సాగే బోనాల ఉత్సవం చూడడానికి చాలా మంది హైదరాబాద్ కు తరలి వస్తూ ఉంటారు. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబరం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. బోనాల మరుసటి రోజు జరిగే రంగం కోసం కూడా జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మీయ పండుగలలో ఒకటైన బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏడాది తొలి బోనం జూన్ 26న చారిత్రాత్మక గోల్కొండ కోటలో ప్రారంభం కానుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తర్వాత వరుసగా బల్కంపేట ఎల్లమ్మ, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా బోనాలు జరగనున్నాయి. హైదరాబాద్ లో 28 ప్రముఖ ఆలయాలు ఉండగా వీటి పరిధిలో బోనాలు నిర్వహించనున్నారు. ఆయా ఆలయాలలో పూజా కార్యక్రమాలకు హాజరయ్యే అతిథుల వివరాలను ఎండోన్మెంట్ అసిస్టెంట్ కమిషనర్లు లిస్ట్అవుట్ చేశారు. అంతేకాకుండా గతంలో జరిగిన పొరపాట్లకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. బోనాల పండుగను రాష్ట్ర గౌరవానికి మారుపేరుగా మార్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే 20 కోట్లు కేటాయించింది. పండుగకు ముందు దేవాలయాల అభివృద్ధికి ఇవ్వబోయే చెక్కులను రెవెన్యూ, ఎండోన్మెంట్ శాఖలు సమన్వయం చేసుకుని పూర్తి చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. గతంలో కొంత మరి వాళ్ళు విఐపి గేట్స్ దగ్గర కొంత తొక్కిసలాట, తోపులాట లాంటివి జరిగినాయి. అలా జరగకుండా కొంచెం ముందట ఎక్కువగా స్పేస్ పెట్టుకొని మరి గతంలో జరిగినట్టు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా మరి ఎవరైతే జోగినీలు ఉన్నారో వాళ్లకు ఒక ప్రత్యేక వే అనేది ఏర్పాటు చేయాలనేది వాళ్ళ యొక్క డిమాండ్ ఉండే. మనం లాస్ట్ టైం చేసినా కూడా ఏదో ఒకరితోటి కొంత డిస్టర్బెన్స్ జరిగింది. అది కూడా జరగకుండా ఈసారి సాఫీగా ఈ యొక్క బోనాలు ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. పండుగ సందర్భంగా జరిగే రంగం, తొట్టెల ఊరేగింపులు కూడా ఈసారి విశేష ఆకర్షణగా ఉండనున్నాయి. ప్రత్యేకంగా హైదరాబాద్ నగరానికి గుర్తింపు తీసుకొచ్చే బోనాల ఉత్సవాలపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. బోనాల పండుగను ఏ అడ్డంకులు లేకుండా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ, శానిటేషన్, రెవెన్యూ, లైటింగ్, వాటర్ ఫెసిలిటీ, కంట్రోల్ రూమ్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం, ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చేస్తుంది. కానీ వేడుక ఒక సోదర భావంతో, ఒక మంచి అమ్మవారి సేవా భావంతో జరగడానికి హైదరాబాద్ ప్రజలందరి భాగస్వామ్యాన్ని ఈ యొక్క వేడుకల్లో ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జూన్ 26 నుంచి జూలై 24 వరకు జరిగే హైదరాబాద్ ఆషాఢ బోనాల సాంప్రదాయ వేడుకలకు అందరూ కూడా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం ఇచ్చి వారి ఈ వేడుకలు విజయవంతం చేయడానికి మరి సంకల్పం తీసుకోవాలని సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదంతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరోవైపు బోనాల పండుగ నేపథ్యంలో తొలి బోనం గోల్కొండలో సమర్పించడం, బోనాల శోభ భాగ్యనగరంలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జూలై 1న బల్కంపేట ఆలయం, జూలై 13, 14వ తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల్ని సమర్పిస్తారు. ఆ తర్వాత జూలై 20, 21వ తేదీల్లో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. బోనాల పండుగ 19వ శతాబ్దంలో అంటే 1813 ప్రాంతంలో హైదరాబాద్ రాష్ట్రంలో ప్రారంభమైందని భక్తుల నమ్మకం. ఒక కథనం ప్రకారం హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఒకసారి తీవ్రమైన ప్లేగు వ్యాధి వ్యాపించింది. అప్పుడు ఉజ్జయినిలో ఉన్న హైదరాబాద్ సైనిక దళం మహాకాళి అమ్మవారిని తమ ప్రజలను కాపాడమని ప్రార్థించింది. ఒకవేళ ప్లేగు తగ్గిపోతే హైదరాబాద్ లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని మొక్కుకున్నారు. ప్రజల నమ్మకం ప్రకారం ప్లేగు వ్యాధి తగ్గిపోయింది. ఆ తర్వాత
సైనికులు తిరిగి వచ్చి వారు ఇచ్చిన మాట ప్రకారం అమ్మవారి విగ్రహాన్ని స్థాపించారు. అప్పటి నుంచి బోనాలు జరుపుకోవడం ఒక సాంప్రదాయంగా మారింది.